బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. విశ్రంపూర్ బ్యాంకులో ఇప్పుడే దోపిడీ జరిగింది. పోలీసులు 4 వైపులా చుట్టుముట్టారు. ఇప్పుడు దొంగ బయటకొస్తాడని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం విశ్రంపూర్ బ్యాంకుని చూద్దాం. ఇన్స్పెక్టర్ మన్మాని, నేనే సిఐడి ఆఫీసర్ ఖన్నా. ఇక్కడ క్రైమ్ చాలా ఎక్కువైపోయినందువల్ల విశ్రాంపూర్కి నన్ను స్పెషల్ డ్యూటీ మీద పంపించారు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏం జరుగుతోంది? సార్, గట్టుబట్టు లోపల బ్యాంకు దోచుకుంటున్నారు. కమోష్! సారీ సార్. ఓహో, ఎందుకు నువ్వు ఇంకా బయట నిలబడ్డావు? లోపలికి వెళ్ళి వాళ్ళను పట్టుకోవచ్చు కదా. ఓకే సార్, గట్టుబట్టు హ్యాండ్స్ అప్. నేను లోపలికి వస్తున్నాను. నేను ఇప్పుడు బయటకు వస్తున్నాను. సార్, నేను పట్టుకున్నాను. గట్టుబట్టులను పట్టుకున్నాను. నువ్వు దొంగని పట్టుకోలేదు, నన్ను పట్టుకున్నావు. బుద్ధి లేని దద్దమ్మా, నన్ను వదులు. ఈ ఊళ్ళో ఎందుకని క్రైమ్ ఎంత ఎక్కువగా పెరిగిపోయిందో నాకు అర్థమైంది. ఇన్స్పెక్టర్ మన్మాని, దొంగలు పారిపోతున్నారు. వాళ్ళని ఫాలో చెయ్యి, త్వరగా వెళ్ళు. గట్టుబట్టు చెప్పేది మీకేం మర్యాద కాగండి. చట్టం కాళ్ళు చాలా పొడవైనవి. నేను పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాను. ఆగండి. అరెరెరెరే, ఈ గట్టుబట్టు ఎవరబ్బా? వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. అయితే మొదటి పేరు ఎవరిది? మూసే, నోరు మూసే. సింహం మాట్లాడేటప్పుడు మధ్యలో ఎలక మాట్లాడకూడదు. అర్హత కూడా లేదు. నొక్కు బ్రేక్ నొక్కు. అదిగో అలా చూడు. షేర్ సింగ్, మర్యాదగా సరెండర్ అవ్వు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి తప్పించుకొని వెళ్ళలేవు. బాగా ఇరుక్కున్నావు, అర్థమైందా? వాళ్ళని వేలతో గుద్దే వాళ్ళు ముక్కలైపోవాలి. త్వరగా. అరే గట్టు, మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. గట్టు, బండితి, మనం వెళ్ళిపోదాం రా. కమోష్! ఎవరైనా నన్ను ఆపండి. ఎవరైనా అతన్ని పట్టుకోండి. నా పిల్లాడి సైకిల్ దొంగిలిస్తున్నాడు. మేడం, ఆయన దొంగ కాదు, పోలీస్. చమ్మత్ సింగ్, త్వరగా టీ తీసుకురా. ఇలా చూడండి సార్, దయచేసి మీరు కార్లోకి రండి. గట్టుబట్టు ఆగండి. హలో ఎవ్రీవన్. సారీ జెంటిల్మెన్, ఎవ్వరూ కంగారు పడకండి. ఈ చిప్ సెక్యూరిటీ కోసం గట్టుబట్టు సెక్యూరిటీ ఏజెన్సీని పెట్టారు. ఒకవేళ ఎవరైనా కారిడార్కి వస్తే అప్పుడు అలారం ఆన్ అవుతుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఈ చిప్ ని దొంగతనం చేయడం ఇప్పుడు ఇంపాసిబుల్. ప్లీజ్ రిలాక్స్. గట్టుబట్టు సార్, అలారం టెస్టెడ్, ఆల్ ఓకే. మీటింగ్ స్టార్ట్ అవబోతోంది. దయచేసి స్టాండ్ బై మోడ్ లో ఉంచండి. ఇట్స్ ఆల్ స్టాండ్ బై మోడ్. యు ఆల్ బి అలర్ట్. నేను అక్కడికే వస్తున్నాను. జెంటిల్మెన్, మీరు ఎవరు ఇప్పుడు కంగారు పడక్కర్లేదు, ఎందుకంటే అలారం ఇప్పుడు స్టాండ్ బై మోడ్ లో ఉంది. అర్థమైందా?
ఇప్పుడు అలారం స్టాండ్ బై మోడ్ లోనే ఉంది కదా. మనం అందరం ఈ హాల్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అలారం ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. అప్పుడు లోపలికి ఒక ఎలుక కూడా చొరబడలేదు, అర్థమైందా? ఎందుకంటే పైనుంచి రావడానికి కూడా ఎలాంటి మార్గమూ లేదు. నేను చెప్పింది మీకు అర్థమైనట్టుంది. జనరల్ మేతా, నేను ఆర్మీ కోసం ఈ చిప్ ని తయారు చేశాను. అందువల్ల శత్రువులు మన దాడి చేయకుండా ఓడిపోతారు. ఇక తను హితన్, తనే నా పార్ట్నర్. ఇక తన నా ఇన్వెన్షన్ కి ఫినాన్షియల్ గా హెల్ప్ చేశాడు. చెప్పింది అర్థమవుతుందా? ఇప్పుడు హితన్ తన చిప్ ని మీకు చూపించబోతున్నాడు. షూర్ కెన్, షూర్. ఇప్పుడు మీరందరూ జాగ్రత్తగా చూడండి. ఇది చూశారంటే మీరంతా ఆశ్చర్యపోతారు. ఈ మ్యాప్ లో రెడ్ గా కనిపిస్తూ ఉన్నాయి కదా, అవన్నీ మీరు డబ్బులు ఉంచిన బ్యాంకులన్నమాట. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను వాటిని ఏం చేయబోతున్నాను చూస్తూ ఉండండి. ఈ ఏరోస్ అన్ని ఏమిటి? ఆ ఆరోస్ ఏంటంటే బ్యాంక్ ని దొంగతనం చేయమని చెప్పిన ఆర్డర్స్ డైరెక్షన్స్ ని చూపిస్తోంది. దాని తర్వాత అది మాయమైపోతుంది. తర్వాత ఆ దొంగల్ని ఇక ఎవ్వరూ కనిపెట్టలేరు. ఆ బ్యాంక్ రాబరీ ఎవరు చేశారో ఎవ్వరూ కనిపెట్టలేరు. అర్థమైందా? నా బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోయిందా? ఖచ్చితంగా డాక్టర్ కేఎంసీ చిప్పే దీనికి కారణం. నా బ్యాంక్ అకౌంట్ కూడా ఖాళీ అయిపోయింది. నా బ్యాంక్ అకౌంట్ కూడా ఖాళీ అయిపోయిందా? అసలు ఇది ఎలా జరిగింది? అరే, ఇదే ఈ చిప్ యొక్క అద్భుతం. మన శత్రు దేశం నుంచి అన్ని బ్యాంకులు దొంగతనం చేసి మన దేశానికి తీసుకొచ్చేయచ్చు. ఆ తర్వాత ఆ దేశంలో అసలు డబ్బులు ఉండవు. అంటే మనం యుద్ధం చేయకుండానే వాళ్ళని ఓడించొచ్చు. అర్థమైందా మిత్రమా హితన్? వాళ్ళ డబ్బుని నువ్వు తిరిగి పంపించేయచ్చు. నావి కూడా తిరిగి వచ్చేసాయి డబ్బులు. నాకు కూడా డబ్బులు వచ్చేసాయి. మిస్టర్ కయాన్, మీరు చాలా అద్భుతం చేశారు. శత్రువులతో మనం పోరాడకుండానే ఈ అద్భుతమైన విజయాన్ని మీరు సాధించారు. యు ఆర్ గ్రేట్ మిస్టర్ కేఎన్ సింగ్. ఇది ఈ శతాబ్దంలోనే చాలా గొప్ప ఇన్వెన్షన్. థ్యాంక్ యూ సార్. ఇందులో ఇన్వెన్షన్ ఇంకా కొంచెం బాకీ ఉంది. దాన్ని మాత్రం కొంచెం రెడీ చేసి నేను ఆర్మీ దగ్గరికి ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను దీన్ని ఆర్మీ కోసం మాత్రమే తయారు చేశాను. అర్థమైందా మీకు? మీటింగ్ ఈజ్ ఓవర్ జెంటిల్మెన్. లెట్స్ గో హోమ్. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. అటువైపు వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక దారిని కూడా షేర్ సింగ్ ఇప్పుడు అంతం చేసేశాడు. నా సిక్స్ సెన్స్ ఏముంటుందంటే ఇక్కడేదో ఆపద రాబోతుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. భయపడకబట్టు, భయంతో ఆడుకునేదే కదా మన పని. ప్రొఫెసర్ మనకి చాలా గ్యాజెట్స్ ని ఇచ్చారు. దీన్ని వేసుకొని మనం రంగంలోకి దిగుదాం. బట్టు ముందు నీ బాడీని కంట్రోల్లో ఉంచుకో, సరేనా? ఓకే ఓకే. అరే సూపర్ 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 బాస్. గట్టుబట్టులు ఎలా డైవ్ చేశారో చూసారా? నిజంగా వాళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళు బాస్.
రియల్ హీరో. మీరిద్దరూ ఇలా కూర్చున్నారు, అయితే ఇప్పుడు బండిని ఎవరు నడుపుతున్నారు చెప్పండి. ఎవరు లేరు బాస్, ఎవరు లేరు. మీరే కదా గట్టుబట్టులు గాల్లో ఎగురుతుంటే చూడాలని కోరుకున్నారు. నేను కూడా మీతో పాటుగా చూస్తున్నాను. మీ ఇద్దరిని ఇక్కడి నుంచి బయటికి తోసేద్దామని నాకు అనిపిస్తోంది, కానీ ఏం చేయను. వెళ్ళండి, వెళ్ళి స్టీరింగ్ చూడండి. బాస్ ఇది చాలా తప్పు. కొద్దిసేపు ఇక్కడ కూర్చోమంటారు, కొద్దిసేపు అక్కడికి వెళ్ళి కూర్చోమంటారు. పోనీ, నేను మీతో అసలు మాట్లాడను. గట్టు నేను చెప్పేది వినండి, ముందు వెళ్ళి ఆ బండిని కంట్రోల్ చేయండి. అరే యార్ గట్టు, ఈ షేర్ సింగ్ ఎక్కడ కనపడడం లేదేంటి? చాప మీద పడుకున్నట్టు పడుకుంటే ఎలా కనిపిస్తాడు? లే, దయచేసి అలా చెయ్యి. లేకు. ఓకే ఓకే ఓకే. ఇదేంటి? గట్టు మిత్రమా, నేను వస్తున్నాను. అమ్మో, నాకంటే 2 అడుగులు ముందు దూకేశాడు, కానీ ఇప్పుడు నేను 4 అడుగు వెనక పడిపోయానే. ఇది నా స్టైల్. రా కిందికి రా. రా అమ్మో, నన్ను సామాన్ల బండి చేశారు కదరా. వదిలేండ్రా, దిగండి దిగండి. ఆపు బండి, ఆపు. నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే పరిగెత్తే రెండో వ్యక్తి షేర్ సింగ్ అనిపిస్తోంది. ఎందుకంటే అవకాశం దొరకగానే పారిపోతారు. ఎక్కడికి వెళ్తున్నా వాగు? అరే గట్టుబట్టు సార్, ఈ రోజు మాకు లీవ్ సార్. మమ్మల్ని నమ్మండి, ఈ రోజు మేము దొంగిలించే మూడ్లోనే లేము. కానీ ఎవరో ఫోన్ చేసి గట్టుబట్టులు అలాగే వాళ్ళ పోలీసులందరూ కలిసి కేఎం సింగ్ గారి చీఫ్ సెక్యూరిటీలో ఉన్నారని చెప్పారు సార్. ఈ రోజు బ్యాంకులు కొల్లగొట్టడానికి మంచి అవకాశం, దాన్ని వదులుకోవద్దండి అని చెప్పారు. అందుకనే మేము వచ్చాం. చివరికి ఇలా జరిగింది. నన్ను వదిలేయండి సార్. ఇంకెప్పుడు సెలవు దినాల్లో దొంగిలించాలనే ప్రయత్నమే చెయ్యను. మా మాట నమ్మండి దయచేసి. నన్ను వదిలిపెట్టు, లేదంటే ఇలా పారిపోతాను. గట్టు, ఎట్ల బండి వచ్చేసింది. ఉన్న సామాన్లని దిబ్బాయి. చెప్పండి సార్, త్వరగా రండి. కేఎం సింగ్ చోటు నుంచి మైక్రో చిప్ దొంగిలించబడింది. త్వరగా రండి. ఏం చెప్తున్నారు? బట్టు త్వరగా రా. మిస్టర్ కేఎన్ సింగ్ చిప్ ని ఎవరు దొంగిలించారట? ఎరా బూతద్దంతా చూస్తున్నావు, ఏదైనా కనపడిందా లేదా? ఒక్క నిమిషం. గట్టుబట్టు త్వరగా ఏదైనా చెయ్యండి. నేను మిమ్మల్ని నమ్మే చిప్ని ఇక్కడ పెట్టేలేను. ఎలాగో అలాగా త్వరగా వెతకండి. అది దొరకలేదంటే చాలా పెద్ద సమస్య ఏర్పడుతుంది. అర్థమైందా? దొంగల చిప్పు సాయంతో మొత్తం బ్యాంక్ అంతా దొంగతనం చేస్తారు. అప్పుడు వాళ్ళని కనిపెట్టలేము. ఏంటి చెప్పేది అర్థమైందా? సరే, సీసీటీవీ ఫుటేజ్ లో ఏముందో చూద్దాం.
అయితే ఖచ్చితంగా లోపల ఉన్న మనిషి ఇది చేస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే కారిడోర్ నుంచి లోపలికి వచ్చినప్పుడు అలారం ఎందుకు మోగలేదు? ఎందుకు మోగలేదు? సీసీటీవీ బటన్ ఇక్కడే ఉంది, కానీ అలారం బటన్ మన దగ్గర ఉంది కదా. ఇదేంటి? గట్టు నా వెనకేరా, ఇటు రా గట్టు. ఇలా చూడు, ఇది అంటుకుంటుంది. పిల్లర్ మీద మరక, అలాగే ఈ విండోలో కూడా మెరిసిపోయే గుర్తు. ఇక్కడున్నట్టు ఇంకో చోటు కూడా ఉండొచ్చు కదా. నా డిటెక్టివ్ మైండ్ ఇప్పుడు చూస్తుంది, దొంగతనం ఎలా జరిగిందో చూస్తుంది. అలాగా చెప్పకుండా దాస్తే ఎలా? వరేబా బట్టు సూపరు, నువ్వు కరెక్ట్ గా ఆలోచించావు. తప్పకుండా ఈ పని చేసింది ఇక్కడే ఉండేది ఒక బ్లాక్ షిప్ అయి ఉంటుంది. ఏమంటావు బట్టు? ఏంటి? నాకు తెలిసిన వాళ్ళ దానికి ఖచ్చితంగా అవకాశమే లేదు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.